तत्सत्। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ श्री गुरुभ्यो नमः। పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఈ 14వ పేజీలో శ్లోకం విచారించుకుంటున్నాం. 14వ పేజీ. ఓం న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఇప్పుడు మనమందరూ కూడా మోక్షమును పొందవలయును, మోక్షమును పొందాలి. అదే కదా మన లక్ష్యమే ఉంది. సత్కర్మలను ఆచరింపకపోవట వలన నైష్కర్మ్య సిద్ధిని అనగా జ్ఞాననిష్టచే కలుగు ఆత్మానుభవమును జీవుడు పొందజాలడు. కర్మత్యాగము చేయుట మాత్రము వలననే నైష్కర్మ్య లక్షణ సిద్ధిని పొందడు. ఇప్పుడు మోక్షము పొందాలి. మోక్షమనంటే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమును పొందుట అనేది ఏముండదు. ఆత్మస్వరూపాన్ని పొందుట ఏముండదు. మరి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుండేదంతే. తెలుసుకుండేదే కూడా లేదు. ఇంక మళ్ళీ తెలుసుకున్న తర్వాత అలా ఉండుట అంతే. సరే, ఒప్పుకుందాం, బాగానే ఉంది. ఇప్పుడు ఆత్మస్వరూపంగా స్థిరపడాలంటే, ఇది ఆత్మ, ఇది ఆత్మ కాదు అని తెలుసుకోవాలిగా. ఇది ఆత్మ, ఇది ఆత్మ కాదు అని తెలుసుకోవాలంటే విచారణ చేయాలిగా. విచారణ చేయాలంటే విచారణ దగ్గరికి వెళ్ళి కూర్చుని దాన్ని వినగలిగే అంత బుద్ధి పరిపక్వత ఉండాలిగా. ఉండాలి కదా. బుద్ధి పరిపక్వత వేరే విషయాలను విని దానివల్ల ప్రయోజనము లేదు. ఆత్మ విషయమునే తెలుసుకోవాలి. కాబట్టి ఆత్మ అనాత్మ జ్ఞానమునే నేను విచారణ చెయ్యాలి, మిగిలిన విషయాలతో నాకు అవసరము లేదు అనేట్లుగా వినగలిగే బుద్ధి కావాలిగా. ఇప్పుడు రామాయణం చెప్తే వింటారు, భారతం చెప్తే వింటారు, లేదా ఎంతైనా కథలు చెప్తే బాగా వింటారు. పురాణాలు చెప్పినా లేకపోతే భజనలు చేసినా
బాగా ఇష్టపడతారు. ఆత్మ విషయాన్ని మొదలు పెడితే వినలేరు కదా. అంటే ఆ బుద్ధి అంత పరిపక్వత కాల, అంతే కదా. ఫ్యాన్ వేసుకోండి అమ్మగారు, ఇక్కడ ఇది వేసుకోండి, దాని పక్కలో ఉండేది వేయండి, ఈ లాస్ట్లో ఉండే స్విచ్ చేయండి, ఆ లాస్ట్. అది కాదు, కూర్చోండి. ఇప్పుడు ఆత్మానాత్మ వివేక జ్ఞానము అది మాత్రమే విచారణ చేయగలిగే యోగ్యత ఉండాలిగా. మిగిలిన విషయాల గురించి అంటే ఆత్మ విషయాన్ని గురించి మొదలుపెట్టినామని అనుకోండి, వీళ్ళకి ఏమవుతుందంటే నిద్ర వస్తుంది. కొంతమంది కూర్చుంటేనే నిద్ర వస్తుంది, లేదా ఏందో చెప్పుకుంటున్నారులే అనేట్లుగా బుద్ధికి పట్టదు. అదే దాన్ని వరగబెట్టి హరిశ్చంద్రుని కథనో లేదా రామాయణము భారతము మొదలు పెడితే నిద్ర రాదు. దీనికంటే ఇంటి విషయాలను మొదలు పెడితే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అవునా? అంటే మనస్సు ఆ విషయమునందు ఇష్టపడుతూ ఉన్నది, ఈ విషయమునందు ఇష్టపడటలేదు. ఎవడో ఒకనికి ఇష్టపడుతుంది అంటే అలా ఈ విషయాలన్నీ సత్యము కాదని, ఆత్మ విషయమే సత్యమని, ఆత్మ విషయమును వినుటకు మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉండగలిగితే వాడికి ఆత్మానాత్మ వివేక జ్ఞానం వైపు ఉండగలిగే బుద్ధి ఉంది అని అర్థం. జ్ఞాని కాదు, ఇప్పుడు ఇంకా వినగలిగే యోగ్యత ఉంది. వినగలిగే యోగ్యత రావాలంటే వాడికి పుణ్య సంస్కారం బాగుండాలి. అంటే వాడికి అంతఃకరణ శుద్ధి కలగాలి. అంతఃకరణ శుద్ధి కలగాలంటే పుణ్యం ఉండాలి. పుణ్యం ఉండాలంటే ధర్మానుష్ఠానం ఉండాలి, ధర్మాచరణ ఉండాలి. ధర్మాచరణ ఉండాలంటే శాస్త్రం చెప్పినట్లుగా వాడు ఆచరిస్తూ ఉండాలి. శాస్త్రం చెప్పినట్లుగా ఆచరిస్తూ ఉండాలంటే వాళ్ళు ఆచారమో సాంప్రదాయమో పద్ధతిని పాటిస్తూ ఉండాలి. ఏమండి? అంటే వాడు చేసే కర్మలన్నీ నిందించబడే కర్మలు కాకుండా, నిందించే కర్మలు చేయకుండా అవి పుణ్యకర్మలై ఉండాలి, అవునా? అంటే నేను ఇప్పుడు ఎన్ని చెప్పుకుంటూ వచ్చినాను చూడండి. మోక్షం పొందాలంటే ఒకదానికొకటి లింక్ ఉందా లేదా ఇక్కడ? ఇప్పుడు చూడండి, మోక్షం పొందాలంటే ఆత్మానాత్మ విచారణ చేసి ఆత్మ సత్యము అనాత్మ సత్యం కాదు అని దృఢం కావాలా. అది దృఢం కావాలంటే ఆత్మానాత్మ విచారణ జ్ఞానం కావాలా. ఆత్మానాత్మ విచారణ జ్ఞానం కావాలంటే ఆత్మానాత్మ విచారణ చేయాల. ఆత్మానాత్మ విచారణ చేయాలంటే ఆత్మానాత్మ విచారణ చేసే యోగ్యుడైన గురువు దొరకాల.
అవునా? ఆత్మానాత్మ విచారణ చేసే యోగ్యుడైన గురువు దొరికితే ఆయనకు టైం ఉండాల, అక్కడ మనం పోవాల. ఆయన టైం చూసుకొని మనం పోయి ఆడ కూర్చొని మనం శ్రవణం చేయాల. సరే, మనకు టైం ఉండాలి కాదు, నువ్వు ఎదురు చూడాలా, నువ్వు ఎదురు చూడాలని. కానీ అదే యోగ్యత అంటే ఇక్కడ కాసుకొని ఉండాల, అంటే ఆ యోగ్యత రావాలా, తెచ్చుకోవాలా. అంటే అప్పుడేమి అది సత్యము అనేటప్పుడు ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయి కాసుకొని ఉంటానులా, దాన్ని మళ్ళీ వివరణకు వస్తా నేను తర్వాత. అంటే ఇప్పుడు లోకంలో ఉండే విషయాలన్నీ వారగబెట్టి అటుకు పోగలిగే సామర్థ్యం ఉండాలా. అలా ఉండాలంటే వాడికి అంతఃకరణ శుద్ధి కలిగి ఉండాలా. అంతఃకరణ శుద్ధి కలగాలనంటే పుణ్య సంస్కారం ఉండాలా. పుణ్య సంస్కారం ఉండాలంటే వాడు అన్ని పుణ్యకర్మలే చేస్తూ ఉండాలా. పుణ్యకర్మలు కాకుండా పాపకర్మలు చేయకుండా ఉండాలా. చూడండి ఎట్లా ఉందో. ఆ పుణ్యకర్మలు చేయడం అని అంటే దానికి వాడేం చేయాలి? ఇప్పుడు వాడు నిత్యకర్మలు వాడు సక్రమంగా చేస్తూ ఉండాలా. అంటే నిత్యకర్మలు చేస్తే, నిత్యకర్మలు సక్రమంగా చేస్తూ ఉంటే వాడికి పుణ్యకర్మలు చేసేటువంటి వాటి వైపు వెళుతూ వస్తాడు. పుణ్యకర్మలు చేస్తూ అటువైపు వెళితే వాడికి పుణ్య సంస్కారం పెరిగి అంతఃకరణ శుద్ధి కలిగే మార్గానికి వస్తాడు. అంతఃకరణ శుద్ధి కలిగే మార్గానికి వస్తే ఏమండి, అంతఃకరణ శుద్ధి కలిగే మార్గానికి వస్తే వాడికి పుణ్య సంస్కారం బాగా పెరిగి ఉంటే ఆత్మానాత్మ విచారణను చెప్పే గురువు కోసం అన్వేషణ చేస్తాడు. ఆత్మానాత్మ విచారణను చెప్పే గురువు లభించినప్పుడు వీడు విని ఆత్మనాత్మ విచారణ జ్ఞానమును పట్టుకునేంత బుద్ధి వికాసం కావాలా. అప్పుడు గురువు గారు చెప్పగా ఇతను విని ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలుగుతుంది. ఆత్మానాత్మ విచారణ జ్ఞానం కలిగిన తర్వాత ఇదే సత్యమని మళ్ళా దృఢపడాలా. ఇదే సత్యమని దృఢపడిన తర్వాత ఇప్పుడు ఆత్మస్వరూపంగా నిలబడిపోవాలి. స్టెప్పులు, ఇన్ని స్టెప్పులు వచ్చినాయి. దీనికి లాస్ట్లో అన్నింటికంటే కింద ఉండేది ఏది? నిత్యకర్మ. నేను అదే కదా చెప్పింది, నిత్యకర్మ. అంటే నిత్యకర్మ అనేటువంటిది ఇప్పుడేమిటది? మొదలు పూజ అనేటువంటిది నిత్యకర్మ అని చెప్పడానికి వీలు కాదు. నిత్యకర్మలు అనేటువంటివి అవి ఇప్పుడు సంధ్యావందనము, తర్వాత నాడి శుద్ధ. నాడి శుద్ధి అదంతా నువ్వు ప్రయత్నం చేసేటువంటివి, మనశుద్ధి కోసం చేసే ప్రయత్నం చేసే మార్గం అది. అంటే ఈ నిత్యకర్మలు అనేటువంటివి ఉన్నాయో అంటే సంధ్యావందనం చేయడం, తర్వాత నిత్యాగ్నిహోత్రం అంటే ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం అనేటప్పటికీ హవిస్సులు సమర్పించుట. హవిస్సులు సమర్పించుట అంటే ఎవరికి అంటే సూర్యుడు చంద్రుడు ముఖ్యంగా ఇప్పుడు మనకి ఆ సూర్యచంద్రులకి హవిస్సులు సమర్పించుట. దానికి ఇంతకుముందు ఒకసారి స్వామీజీ చెప్పిన విధానాన్ని సింపుల్గా మనం అంటే హవిస్సులు సమర్పించే విధానాన్ని నేను చెప్పినాను ఇంతకుముందు ఒకసారి.
మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. అదే నిత్యాగ్నిహోత్రం. అదే నిత్యాగ్నిహోత్రం. అవి చెప్పినాం. కాబట్టి నిత్యాగ్నిహోత్రం అనేది చేయాలి. ఇవి చేస్తూ వస్తే తర్వాత నైమిత్తిక కర్మలు చేయాల్సి ఉంటుంది. సరే, ఇవన్నీ చేస్తే అక్కడి నుంచి ఇప్పుడు చెప్పినాను కదా, 1 by 1 స్టెప్, ఇట్లా స్టెప్ ఏమవుతుంది, వాడు మారుతా వస్తాడు. ఇప్పుడు ఈ స్టెప్పులు చేసిన దాని వలన ఏమవుతుంది, వాడు పై స్థాయికి చేరుతాడు. పై స్థాయికి చేరినాడంటే ఇవన్నీ ఒకటొకటి ఏమైపోతున్నాయి, రెండో దాంట్లోకి. ఒకటి చేస్తూ ఉన్నప్పుడు రెండవ స్థాయికి వచ్చినాడు. రెండవ స్థాయిలో ఏమవుతాడు, ఒకటో స్థాయి రెండో స్థాయిలో ఉందా లేదా? ఒకటవ స్థాయి రెండవ స్థాయిలో అణిగిపోయి ఉంది. రెండవ స్థాయి మూడవ స్థాయికి పోయినప్పుడు 1, 2 కూడా మూడవ స్థాయిలో ఉన్నాయి. అట్లా 10వ స్థాయికి వచ్చినప్పటికీ ఈ 9 స్థాయిలు 10వ స్థాయిలో అణిగున్నాయి. ఇప్పుడు మీరు షర్ట్ వేసుకొని ఉన్నారుగా, షర్ట్ ఉంది కదా, అది షర్టా లేకపోతే వస్త్రమా? షర్టా వస్త్రమా? సరేలే, నువ్వు షర్ట్ వేసుకో, మాకు వస్త్రం ఇచ్చేయి, మేము గుడ్డ తీసుకునేస్తాము, నువ్వు షర్ట్ వేసుకో చూద్దాం. గుడ్డ లేకుండా షర్ట్ వస్తుందా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు గుడ్డుందా షర్ట్ ఉందా? నువ్వు షర్ట్ అనుకుంటున్నావప్పా. అనుకుంటా ఉంటారు మీరు, అంతే కదా. ఉండేది గుడ్డ, షర్ట్ లేదు. నువ్వు షర్ట్ అని నువ్వు అనుకుంటున్నావు. ఇది ఆత్మవిచారానికి పోవాలంటే ఈ చిన్న విషయాలు కూడా మీరు కొద్దిగా ఆలోచన చేయాల్సి ఉంటుందండి. అంతే, అలాగనే కదా. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. షర్ట్ వస్త్రం తీసుకునేస్తాం. ఇప్పుడు వస్త్రం తీసుకునేస్తాము, షర్ట్ ఉందా? లేదు కదా. సరే, ఇప్పుడు వస్త్రం దగ్గరికి వద్దాం. వస్త్రం ఉందా, దారం ఉందా? దారం ఉంది, వస్త్రం లేదు. అంటే నువ్వు దారాన్ని అట్లా దాన్ని మగ్గంలో నేర్చి పడుగు పేక అంటారు, నిలువు అడ్డము పెట్టుకొని అది వస్త్రం ఉంది, అంతేనా? అప్పుడు వస్త్రం ఉందా, దారం ఉందా? దాన్ని ఇప్పుడు ఏమంటున్నాము, ఇప్పుడు నువ్వు ఒక దాంట్లో ఒకటి విలీనం చేస్తారా? విలీనము చేయుట అంటారు దాన్ని. వివేకమప్పా, బుద్ధి పని చేయాలి ఇక్కడ. షర్ట్ లేదు, వస్త్రం ఉంది. వస్త్రము లేదు, దారం ఉంది. దారం ఉందా, పత్తి ఉందా? పత్తి ఉంది. పత్తి ఉందా, చెట్టు ఉందా?
చెట్టు ఉందా, మట్టి ఉందా? చెట్టు ఉంటే మట్టి ఉందా? ఇప్పుడు చెట్టు ఉందా, మట్టి కరెక్టే. అప్పుడు నువ్వు పత్తిని చూస్తావా, చెట్టును చూస్తావా? నువ్వు ముందుకు పోప్పా. ఇంకా ముందుకు పో. ఇంకా ముందుకు పోతే మట్టి ఉంది. ఇంకా ముందుకు పోతే దారం ఉందా? ఎట్లా చెప్పేది నేను? మీరు ఆలోచన చేస్తే నేనేమో చెప్పలేదు. చెట్టు కంటే ముందు విత్తనము కంటే తర్వాత విత్తనానికంటే ముందు మళ్ళీ మట్టి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ మట్టి కంటే ఇంకా కిందికి పోతే మట్టికి మొదలు ఉండేది ఇంకేదో అది వస్తుంది. మళ్ళీ ఇంకా అది లోపలికి పోవాలి. ఇంకా నేను ఇంకా లోపలికి పోతే ఈయనే రాలా. ఇంకా మీరు ఇంకా లోపలికి పోతే నేనేం చేసేదే? సరే, ఇప్పుడేంటి ఇది 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 మట్టినా లేకపోతే షర్టా? మట్టియే. అంతే. వివేకంతో చూడు అంతే. వివేకమే కదా ఇంక ఇప్పుడు కావాల్సింది. వీటికి వచ్చింది దేనికి? వివేకం కోసం వచ్చినారా లేకపోతే లోక విషయాల కోసం వచ్చినారా? వివేకం కోసం వచ్చినారు. ఇప్పుడు షర్ట్ అంతా ఏంటి? షర్ట్ మట్టి కాకుండా ఇంకేమన్నా నువ్వు మట్టినే ఈ రూపంగా చేసి పెట్టుకున్నావు. ఏమండి, అర్థమైందా? షర్ట్ రావాలంటే వస్త్రం రావాలంటే దారం రావాలంటే పత్తి రావాలంటే చెట్టు రావాలంటే విత్తనము మళ్ళా మట్టి. అటు వరకు చాలులే ప్రస్తుతానికి. అవునా? మట్టే విత్తనం దగ్గరకు వచ్చి విత్తనం నుంచి చెట్టు అయ్యింది, చెట్టు పత్తి అయ్యింది, పత్తి దారం అయ్యింది, దారం వస్త్రం అయ్యింది, వస్త్రం షర్ట్ అయ్యింది, ఆ షర్టు ఈడుంది. అంటే రూపాంతరము చెందినది. రూపాంతరం చెందిందా? దీన్ని పరిణామము అని అంటారు. పరిణామము మార్పు చెందింది. అవునా? అంటే మనము షర్ట్ని చూస్తున్నాము, దాంట్లో మళ్ళీ కలర్లు చూస్తూ ఉంటాము, దాంట్లో ఏంటంటే వెరైటీలను చూసుకుంటూ ఉన్నాం. కానీ మట్టిని చూస్తున్నామా? వివేకవంతుడు మట్టియే ఇది ఇలా ఉంది, అది వివేకవంతుని లక్షణం. వివేకం కలిగిన వాడు మట్టి యొక్క పరిణామము ఇది అని చూస్తాడు. తరువాత నేను ఏంటంటో చెప్పాలనుకుంటే అన్నీ మనసులో నుంచి, ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటూ ఉంటే కన్నా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అర్థం చేసుకోలేనప్పుడు కట్ అయిపోతుంది మనసులో నుంచి. సరే, ఇప్పుడు ఒక ఫలం వచ్చిందండి. నువ్వు జ్యూస్ తాగుతున్నావు. ఇప్పుడు టెంకాయ నీళ్ళు ఇచ్చారు అమ్మగారు. కొబ్బరి నీళ్ళు దేంట్లో నుంచి వచ్చినాయి? కొబ్బరిలో టెంకాయలో నుంచి వచ్చింది. టెంకాయలోకి ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టులో. ఆ చెట్టు ఎక్కడి నుంచి? భూమిలో నుంచి. ఇప్పుడు భూమిలో ఉన్నటువంటిది నీళ్ళు, ఆ నీళ్ళే
కొబ్బరి నీళ్ళు వచ్చినాయి అవునా, నీళ్ళే కొబ్బరి నీళ్ళు. ఇప్పుడు అవేమైనా వేరేనా? కానీ దాంట్లో అవి శుద్ధమైనటువంటివి అవునా, శుద్ధమైనటువంటివి. ఇదంతా కూడా ఈ ప్రకృతి పరిణామం జరిగి వచ్చినటువంటిది. ఉత్త నీళ్లకు దానికి తేడా ఉంది, కానీ దాంట్లో ఉండేది నీళ్ళే. వివేకంతో చూస్తే ఒకటే, కానీ దాంట్లో కొన్ని కలిసి ఉన్నాయి. ఏంటివి? ఈ పంచీకరణం అని అంటారు దాన్ని. పంచీకరణం అని అంటే దాంట్లో ఒకటొకటి కలిసినాయి. నీళ్ళల్లో వేరే వేరే లవణాలన్నీ కలిసినాయి. అది ఏ లవణం కలవాలా, ఎట్లా కలవాలా అనేటువంటిది అదొక టెక్నాలజీతో ఇప్పుడు భూమిలో నుంచి చెట్టు వస్తే ఆ చెట్టుకు ప్రకృతి యొక్క సహజ లక్షణంతో అది కలిపి అక్కడి నుంచి తయారు చేసి ఇచ్చింది మనకి. ఇదంతా ప్రకృతి యొక్క ప్రభావం. ఏమండి? సరే, ఇప్పుడు మనము రసం అని అంటే ఒక ఫలములో నుంచి రసము తాగుతున్నాము అని అంటే ఆ రసము ఫలములో నుంచి వచ్చింది. ఫలము రావాలంటే కాయ ఉండల్లా, కాయ రావాలంటే పుష్పం రావాలా, పూత రావాలంటే చెట్టు ఉండల్లా, చెట్టు మళ్ళీ భూమి, లాస్ట్కు భూమి. అంటే భూమి యొక్క వికారమే నీకు రసం రూపంగా ఇప్పుడు వచ్చింది. ఏమండి? ఇప్పుడు జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలంటే వాడికి వివేకం ఉండాల. వివేకం కలగాలంటే విచారణ ఉండాల. విచారణ ఉండాలంటే ఆ బుద్ధి రావాల. ఆ బుద్ధి రావాలనంటే వాడికి ఆ సంస్కారం రావాల. ఆ సంస్కారం రావాలంటే అటువంటి కర్మలు చేస్తూ ఉండాల. ఇప్పుడు కర్మ చేసే దానివల్ల ఏమవుతుందంటే, దీనికంటే ముందు మీకు ఇంకొక ప్రశ్న వేస్తా. నేను అడిగే ప్రశ్నలను మీరు కొద్దిగా ఆలోచన చేయగలిగితే మీకు అర్థమవుతుంది. మీరు ఒక వ్యక్తిని గురించి, ఎవరినన్నా ఒకరిని గురించి, ఈయన ఇట్లాంటి వాడు, ఈయన మంచివాడు కాదు అని ఆయన చూచి మీరు చెప్పగలరా? చూసి చెప్పేదానికి అవుతుందా? చెప్పలేం. నేనైతే చెప్పలేను. ఇప్పుడు వాడితో కలిసినామని అనుకోండి, వాడితో కలిసి వాడితో మాట్లాడుతూ ఉంటే, వానితో వ్యవహారాలు తిరిగితే, అప్పుడు వాని లక్షణాలు ఏంటి, వాని బుద్ధులేంటి, వాడు ఏమేం చేస్తాడు అనే విషయాలన్నీ అప్పుడు బాగా తెలుస్తాయి మనకి. అవునా? వాడితో కలవకుండానే ఉంటే వాని గురించి మనకేమైనా తెలుస్తుందా? నువ్వు ప్రవర్తనను ఊరికే చూస్తావు. ఎన్ని చూస్తావు? మంచిగా నటించే వాళ్ళు ఎంతమంది లేరు? వాడు మంచిగా నటిస్తున్నాడా లేదా నిజంగా మంచోడేనా? ఎట్లా చెప్పగలుగుతాం మనం?